lung. Okay, so right lung. Okay, so right lung లో ఎన్ని lobes ఉంటాయి? ఎవరికైనా ఐడియా ఉందా? 3 lobes, sir. Okay, apex of the lung. Okay, anterior border, posterior border, inferior border. Okay, divided by fissures. ఇది ఒకటి oblique fissure, అది కనిపిస్తుంది ఇక్కడ. రెండోది horizontal fissure into upper lobe, middle lobe, lower lobe. ఇప్పుడు ఇది యాంటీరియర్ అయినప్పుడు ఇప్పుడు లోవర్ లోబ్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ పోస్టీరియర్. యాంటీరియర్గా ఏముంది? ఓన్లీ అప్పర్ లోబ్, మిడిల్ లోబ్. ఓకే, లంగ్ అపియరెన్స్ కూడా ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటుంది మీకు. సేమ్ రైట్ లంగ్ ఇప్పుడు మనం మీడియల్ చూస్తున్నాం. ఇందాక మనం చూసింది కాస్టల్ సర్ఫేస్, అంటే రిప్స్ని ఫేస్ చేసిన సర్ఫేస్. ఇప్పుడు మీరు చూసేది రైట్ లంగ్ విచ్ ఈస్ ఫేసింగ్ ద మీడియాస్టైనమ్. ఓకే, సో అందులో పోస్టీరియర్, యాంటీరియర్. ఓకే, సో anterior border, okay, posterior border which is round and thick. అంత ఒక క్లియర్ కట్ బార్డర్ లాగా ఉంటుంది, అది ఒక రౌండెడ్ ఉంటుంది, బాగా చాలా లావుగా ఉంటుంది. యాంటీరియర్ వెరీ షార్ప్ బార్డర్ ఉంటుంది. ఓకే, ఇన్ఫీరియర్ బార్డర్ ఇప్పుడు ఇందులో క్లియర్గా కనిపిస్తుంది ఎట్లా ఉందో. సో ఒక సైడ్ ఎక్కువ కింద దిగింది, ఇప్పుడు ఇది కూడా అట్లా కిందకి ప్రొజెక్ట్ అయి ఉంటుంది లైట్గా. ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్లో చూడండి దాన్ని ఎట్లా ఉందనేది. సో డయాఫ్రమ్ మీద కూర్చుంటుంది ఇన్ఫీరియర్ బార్డర్. Inferior surface also called as base. ఓకే, సో ఇందులో ఇప్పుడు ఇక్కడ మనకి వర్టిబ్రల్ బాడీస్ని ఫేస్ చేస్తుంటుంది. ఓకే, ఇది మీకు రూట్ ఆఫ్ ద లంగ్. ఓకే, దాని కింద పల్మనరీ లిగమెంట్. ఓకే, ఇదే ఇప్పుడు యాంటీరియర్ పోర్షన్. సో ఇప్పుడు రైట్ లంగ్ అంటే రైట్ మీడియాస్టైనమ్ ఫేస్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి ఈసోఫాగస్ ఇంప్రెషన్, ఈసోఫాజియల్ ఇంప్రెషన్. సో ఇవన్నీ ఉంటాయి. ఈ ముందర మనకి సుపీరియర్ వీనా కేవా ఇంప్రెషన్ ఉంటుంది. ఓకే, ఈ రీజియన్లో. ఓకే, సో ఇంకొన్ని అదర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇందులో కూడా ఈ పిక్చర్లో ఫస్ట్ మీరు విల్ గో టు దట్ లేటర్ ఆన్. ఇప్పుడు ఈ పిక్చర్లో ఇందాక ఆ పిక్చర్లో మీరు ఆబ్లిక్ ఫిషర్ చూశారు కదా, అదే ఆబ్లిక్ ఫిషర్ ఇప్పుడు ఇట్లా వస్తుంది. ఇక్కడ రూట్ ఆఫ్ ద లంగ్ దాకా వచ్చింది లోపలికి. ఇప్పుడు వెనకాల కూడా ఇక్కడ కనిపిస్తుందా, ఇట్లా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఆబ్లిక్ ఫిషర్ విల్ కట్ త్రూ ద హోల్, అంటే లంగ్ని బయట నుంచి లోపల దాకా మొత్తం కట్ ఉంటుంది. అది యూ కెన్ సింప్లీ దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ యూ కెన్ సింప్లీ లైక్ ఎ కేక్ you can separate. They are only attached at the root of the lung. Okay, sorry manam ఇది horizontal fissure which is only in the right lung. ఇది oblique. Okay, ఇది oblique, మళ్ళీ ఇక్కడ నుంచి oblique. Okay, again we'll go back to the old picture. ఓకే, సో ఇప్పుడు ఇది ఆబ్లిక్. సో ఆబ్లిక్ వచ్చి మనకి ఇన్ఫీరియర్ బార్డర్ని టచ్ చేస్తుంది. ఓకే, సో ఇదే ఆబ్లిక్ ఇందాక మీరు చూసారు, ఆ పైన అక్కడ రూట్ దాకా వస్తుంది, ఇది ఇక్కడ కింద నుంచి ఆ రూట్ దాకా వెళ్తుంది. సో ఈ లెంత్ మొత్తం అది కట్ అయి ఉంటుంది. అంటే లైక్ కట్ అంటే ఫిషర్, డీప్ ఫిషర్ అంటే గ్యాప్. యూ కెన్ సింప్లీ సెపరేట్ దీస్ టూ. ఈ పోర్షన్ని మీరు ఒక చేత్తో ఇది, ఒక చేత్తో అది పట్టుకుంటే మీకు మొత్తం సెపరేట్ అయిపోతుంది. రూట్ ఆఫ్ ద లంగ్ దగ్గర దాకా వస్తుంది గ్యాప్. ఓకే, ఈ రెండు లేస్తాయి, మధ్యలో అంత డీప్ కట్ ఉంటుంది. సో దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ఎక్స్పాన్షన్. సో దీనికి రైట్ సైడ్ మనకి అడిషనల్ లోబ్ ఒకటి ఇట్లా హారిజాంటల్ ఫిషర్. సో హారిజాంటల్ ఫిషర్ యాంటీరియర్ బార్డర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆబ్లిక్ ఫిషర్ని టచ్ చేస్తుంది ఒక పాయింట్ దగ్గర. ఓకే, సో దిస్ హారిజాంటల్ ఫిషర్ హ్యాస్ క్రియేటెడ్ మిడిల్ లోబ్.
ఓకే. సో ఇప్పుడు ఈ లంగ్ వాట్ ఎవర్ అపియరెన్స్ యూ ఆర్ సీయింగ్ దిస్ ఈస్ కవర్డ్ బై విజరల్ ప్లూరా. ఓకే. సో ఇప్పుడు ఇందులో కనిపించే దాంట్లో విజరల్ ప్లూరా మొత్తం దానికి అతుక్కుపోయి ఉంటుంది. యూ కెనాట్ సెపరేట్ ఇట్. ఓకే. సో దిస్ విజరల్ ప్లూరా విల్ అగైన్ బి కవర్డ్ బై ఏ పెరైటల్ ప్లూరా. సో బట్ ఆ రెండిటికి కొంచెం గ్యాప్ ఉంటుంది, స్లైట్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ గ్యాప్లో సీరస్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్లో లంగ్ ఎక్స్పాన్షన్ అండ్ రిట్రాక్షన్ అయినప్పుడు ఇక్కడ మనకి ఫ్రిక్షన్ లేకుండా ఆ ఫ్లూయిడ్ హెల్ప్ చేస్తుంది, ఆ సీరస్ ఫ్లూయిడ్. ఓకే. ఈ రీజన్ మొత్తం అంతా కవర్డ్ అయి ఉంటుంది, అది ఫుల్ ఆల్ రౌండ్ ఎక్సెప్ట్ ఎట్ ద రూట్ ఏంటంటే మీడియాస్టమ్కి వెళ్ళి అటాచ్ అయి ఉంది ఇట్లా. సో ఆ రూట్ పైన కవర్ చేస్తుంది, పైన దాని కింద పల్మనరీ లిగమెంట్ని కవర్ చేస్తుంది. ఓకే. రూట్ అంటే మీడియాస్టమ్కి వెళ్ళి అటాచ్ అయింది. మీడియాస్టమ్ అంటే మిడిల్ పార్ట్ ఆఫ్ యువర్ థొరాసిక్ క్యావిటీ which divides the thoracic cavity into right and left. ఓకే. ఫైబ్రస్ టిష్యూ, దాని లోపల ఏరియాలర్ టిష్యూ ఇవన్నీ ఉంటాయి. సో స్ట్రాంగ్ పార్టిషన్ లాగా ఉంటుంది, రెండు థొరాసిక్ కేజ్ని రెండు క్యావిటీస్ లాగా డివైడ్ చేస్తుంది. ఓకే. సో ఒక క్యావిటీలో రైట్ లంగ్ ఉంది, రెండో క్యావిటీలో లెఫ్ట్ లంగ్ ఉంది. బట్ లెఫ్ట్ లంగ్ ఈజ్ ఆక్యుపైడ్ మోస్ట్లీ బై అంటే దాని స్పేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై హార్ట్. ఓకే. ఓకే. ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్, ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉంది. సో రైట్ లంగ్ ఇప్పుడు ఇన్ఫీరియర్ బార్డర్, అది మీకు కనిపిస్తుంది, ఇది ఇన్ఫీరియర్ బార్డర్. అట్లా అది వెళ్ళి వెనక్కి మళ్ళీ ఇది అంతా ఇన్ఫీరియర్ బార్డర్. ఓకే. సో ఈ లోపల కొంచెం మనకి ఇట్లా ఉంటుంది. సో దట్ పార్ట్ ఈస్ ఆక్యుపైడ్ బై హార్ట్. సో లెఫ్ట్ కూడా లోపల కొంచెం మాకు ఇట్లా ఉంది. సో దిస్ ఈజ్ ఆక్యుపైడ్ బై హార్ట్. సో లెఫ్ట్ లంగ్ ఈజ్ మోర్ ఆక్యుపైడ్ బై హార్ట్. సో అందుకనే మీకు పైనుంచి మనం వచ్చినప్పుడు ఫోర్త్ కోస్టల్ కార్టిలేజ్ దగ్గర మీకు కార్డియాక్ నాచ్ వస్తుంది. సో ఇక్కడ కార్డియాక్ నాచ్ వచ్చినా కూడా దీన్ని కవర్ చేసే పెరైటల్ పెరిటోనియం ఇంకా కొంచెం కిందకు వస్తుంది, అంటే ఎక్కువ కవర్ చేస్తుంది. సో అంటే ఇక్కడ దాకా లంగ్, ఈ రీజన్ దాకా ఇదంతా లంగ్. కానీ ఇప్పుడు ఈ రీజన్లో హార్ట్ ఉంది వెనకాల, కానీ హార్ట్ ముందర మీకు పెరైటల్ పెరిటోనియం కవరింగ్ వస్తుంది. సో ముందు దాకా వచ్చి వెనక్కి టర్న్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. సో 2 layers ఆఫ్ పెరిటోనియం అక్కడ ఉంటుంది. సో దట్ ఏరియా ద హార్ట్ ఈజ్ ఈదర్ కవర్డ్ బై ఓన్లీ పెరైటల్ పెరిటోనియం పార్షియల్లీ, అంటే ఇప్పుడు ఇక్కడ దాకా కవర్ అయి ఉంటుంది పెరైటల్ పెరిటోనియం తోటి, ఇదంతా మళ్ళీ ఓన్లీ హార్టే ఉంటుంది. సో దిస్ హోల్ రీజన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏరియా ఆఫ్ సూపర్ఫిషియల్ కార్డియాక్ డల్నెస్. ఎందుకంటే టోటలీ హాలో ఆర్గన్ ఉంటే మీకు రెజొనెంట్ సౌండ్ వస్తుంది. ఇది కొంచెం మోర్ మస్కులర్ ఆర్గన్ హార్ట్. సో అందుకని అక్కడ మీరు ట్యాప్ చేస్తే పర్కషన్ అంటాం మనం, చేస్తే డల్ సౌండ్ వస్తుంది. ఓకే. సో విల్ స్టడీ ఫస్ట్ హార్ట్. ఓకే. సో హార్ట్ అంటే ఏంటి? రెస్పిరేటరీ ఆర్గన్. ఓకే. విచ్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ థొరాసిక్ క్యావిటీ. lungs. Respiratory organ in your thoracic cavity. Okay. So pair of lungs we have got. సో ఆ పెయిర్ ఆఫ్ లంగ్స్ హ్యావ్ ఇన్వాజినేటెడ్ ద ప్లూరల్ క్యావిటీ. అంటే ఇది డెవలప్మెంట్లో లోపల చిన్న చిన్న బడ్ లాగా డెవలప్ అవుతూ, అంటే అవతల నుంచి డెవలప్ అవుతూ వస్తూ మెల్లిమెల్లిగా ఆక్యుపై చేస్తుంది ఇక ప్లూరల్ క్యావిటీని. సో ఆ ప్లూరల్ క్యావిటీ మెల్లిమెల్లిగా దీని నార్మల్గా క్యావిటీ ఉన్నది, అది దాని లోపలికి లంగ్ వస్తుంది, డెవలప్ అవుతూ మెల్లిమెల్లిగా పెద్దగా డెవలప్ అవుతుంది. అయినప్పుడు మొత్తం ప్లూరల్ క్యావిటీ ఆటోమేటిక్గా అది డబుల్ లేయర్కి వచ్చేస్తుంది. ఓకే. ఇట్లా డబుల్ లేయర్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఓన్లీ రూట్ దగ్గర బోత్ జాయిన్ టుగెదర్. ఓకే. సో ఇవి దీని అపియరెన్స్ లంగ్స్. నార్మల్లీ దే ఆర్ స్పాంజీ. మీకు కాలేజ్ మొదలైన తర్వాత మన దగ్గర ఒక స్పెసిమన్ ఉంది లంగ్స్.
సో దానిలోంచి జార్లోంచి మనం తీసి ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ సో దట్ యూ విల్ సీ హౌ స్పాంజీ ఇట్ ఈస్. సో అదేంటి వాటర్లో మనం ఫార్మాలిన్ వాటర్ మిక్స్చర్లో మనం దాన్ని పెట్టి ఉంచుతాం చాలా కాలం. సో ఇట్ విల్ వాట్ యు కాల్ అబ్జార్బ్ ఆల్ దిస్ ఫ్లూయిడ్. సో అయినా కూడా ఇఫ్ యూ జస్ట్ ప్రెస్ ఇట్ యూ విల్ సీ ద స్పాంజీ నేచర్ ఆఫ్ ఇట్. సో అదే లైఫ్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ ఫిల్డ్ విత్ ఎయిర్. ఓకే, సో ఇట్ ఈస్ టోటలీ లైట్ అండ్ టోటలీ స్పాంజీ. సో మనం డెడ్ స్పెసిమెన్ చూసినప్పుడు అది వాటర్ అంతా పీల్చుకుని హెవీగా కనిపిస్తుంది మీకు. కానీ నార్మల్ దీంట్లో మనకి ఇట్ ఈస్ ఓన్లీ అరౌండ్ సమ్వేర్ రైట్ లంగ్ ఈజ్ అరౌండ్ 700 grams, లెఫ్ట్ లంగ్ ఈజ్ అరౌండ్ 600 to 650 grams. సో దాని అపియరెన్స్ కలర్ కూడా ఇట్లాగే బ్రౌన్ ఆర్ గ్రే ఉంటుంది. ఓకే, హెల్దీ లంగ్. కానీ మనకి వెళ్ళిన కొద్దీ అంటే లైక్ వన్స్ యూఆర్ గ్రోయింగ్ ఇన్ యువర్ ఏజ్, మనం వెళ్ళిన కొద్దీ మనం పీల్చే గాలి, అందులో ఉన్న దుమ్ము ధూళి, మెయిన్లీ మనకి కార్బన్ పార్టికల్స్ అంటే వెహికల్స్ నుంచి వచ్చే కార్బన్ పార్టికల్స్, మన రోడ్ పొల్యూషన్, డస్ట్, ఈ అన్నీ కూడా వెళ్ళి అందులో మళ్ళీ ఫిల్టరేషన్ అయినప్పుడు డిపాజిట్ అవుతూ మొత్తం ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోతుంది లంగ్ మనకి. సో ఓల్డ్ ఏజ్లో మనం లంగ్ చూస్తే మొత్తం బ్లాక్ ఉంటుంది. ఓకే, సో ఇందులో రైట్ లంగ్ ఈజ్ షార్ట్ అండ్ బ్రాడ్ అండ్ హెవియర్, లెఫ్ట్ లంగ్ ఈజ్ లాంగ్ అండ్ నారో అండ్ a little lighter compared to the right lung. Okay, సో ఇది సో ఈచ్ లంగ్ లో మీరు తీసుకుంటే ఈచ్ లంగ్ ఈజ్ కోనికల్. సో అట్లా కనిపిస్తుంది కదా మీకు ఒక కోన్ లాగా. సో ఆ కోన్ లో యూ విల్ హ్యావ్ అన్ ఎపెక్స్. కోన్ అంటే ఐస్ క్రీమ్ కోన్ గుర్తు చేసుకోండి. ఇట్ హ్యాస్ గాట్ అన్ ఎపెక్స్. ఓకే, అట్లాగే ఎపెక్స్ ఉంటే ఒక బేస్. ఓకే, సో బేస్ ని ఇన్ఫీరియర్ సర్ఫేస్ అనొచ్చు లేదా బేస్ అనొచ్చు. సో దిస్ బేస్ విల్ సిట్ ఆన్ ద డయాఫ్రమ్. సో డయాఫ్రమ్ మనకి ఇట్లా ఉంటుంది. సో పైకి అంటే కాన్కేవ్ డౌన్వర్డ్స్, కాన్వెక్స్ అప్వర్డ్స్. సో దాని మీద బేస్ కూర్చుంటుంది. సో ఇది కాకుండా టూ సర్ఫేసెస్లో ఆ వెనకాల వర్టిబ్రల్ బాడీ నుంచి రౌండ్ తిరిగి ముందర స్టెర్నమ్ దాకా. సో ఇట్లా ఈ షేప్లో కాన్వెక్స్ అవుట్వర్డ్స్ ఆ షేప్లో మనకి ఒక సర్ఫేస్. సో దాన్ని కాస్టల్ సర్ఫేస్ అంటారు. ఎందుకంటే దాన్ని ఆల్మోస్ట్ రిబ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయో ఆ రిబ్స్ని ఫేస్ చేస్తుంది ఈ సర్ఫేస్. సో ఇది కాస్టల్ సర్ఫేస్. ఓకే, మీడియా స్టెనమ్ని ఫేస్ చేసే సర్ఫేస్ మీడియల్ సర్ఫేస్. ఓకే, సో అది మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ లేదా స్లైట్గా కాన్కేవ్ ఉంటుంది. ఓకే, సో టూ సర్ఫేసెస్, ఒక ఎపెక్స్, ఒక బేస్. ఇది కాకుండా ఆల్రెడీ వీ హావ్ సీన్ దట్ ఇట్ హెస్ గాట్ యాంటీరియర్ బార్డర్, పోస్టీరియర్ బార్డర్, ఇన్ఫీరియర్ బార్డర్. ఓకే, సో మీకు లంగ్ అనగానే వాట్ యూ హ్యావ్ టు డిస్క్రైబ్. సో లంగ్స్ వాటి బేసిక్ ఇది, వాట్ ఆర్ దే, హౌ మెనీ ఆర్ దే, ఎక్కడ ఉంది, అండ్ దెన్ ఈచ్ లంగ్కి వచ్చినప్పుడు సో ఈచ్ లంగ్ ఈస్ కోనికల్ విత్ an apex, base, two surfaces and three borders. ఓకే, సో ఇప్పుడు ఎపెక్స్ ఆల్రెడీ మనం వేరే పిక్చర్లో చూసాం. ఇందులో కూడా చూడండి. సో ఇప్పుడు ఇందులో ఎట్లా ఉంది ఎపెక్స్. సో దిస్ ఈస్ ద ఎపెక్స్. ఓకే, సో ఫస్ట్ రిబ్, ఫస్ట్ కోస్టల్ కార్టిలేజ్, స్టెర్నమ్. సో ఇప్పుడు స్టెర్నమ్కి ఆ పైన T1 అప్పర్ బార్డర్ ఆఫ్ T1 కి మధ్యలో మనకి ఆల్రెడీ సీన్ దట్ 3.5 centimeters గ్యాప్ ఉంది. ఓకే, సో పైనుంచి రిబ్ కిందకు వచ్చింది ఇట్లా. ఓకే, సో ఇప్పుడు ఆ గ్యాప్లో ఇక్కడ మీకు పైకి ప్రొజెక్ట్ అవుతుంది. సో ద ప్రొజెక్షన్ ఆఫ్ ద ఎపెక్స్ ఆఫ్ ద లంగ్ ఈజ్ మోర్ పోస్టీరియర్. అంతే కదా, ఇప్పుడు ఇదే యాంటీరియర్ టువర్డ్స్ ద స్టెర్నమ్. అక్కడ కాకుండా వెనక్కి ఉంది ప్రొజెక్షన్. ఓకే, ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇమేజ్. సో దీని ముందర మీకు ఏది ఎపెక్స్ ఆఫ్ ద లంగ్కి ముందర సబ్క్లేవెన్ ఆర్టరీ, తర్వాత సెర్రేటస్ స్కేలినస్ యాంటీరియర్ ఇన్సర్షన్, తర్వాత సబ్క్లేవెన్ వెయిన్. ఓకే, వెనకాల T1 నర్వ్. ఓకే, సో ఆ స్ట్రక్చర్స్ వస్తాయి. సో లేటరల్గా స్కెలినస్ మీడియస్, స్కెలినస్ పోస్టీరియర్ సెకండ్ రిబ్కి వస్తుంది. ఓకే, స్కెలినస్ మీడియస్ ఫస్ట్ రిబ్కే వస్తుంది. ఓకే, సో మీడియల్ సైడ్ మనకి ఆ స్ట్రక్చర్స్ ఏది మనకు ఉంటే లారింగ్స్, ట్రేకియా, ఈసోఫాగస్, లోవర్ పార్ట్ ఆఫ్ ఫారింగ్స్, ఇవన్నీ వస్తాయి. ఓకే, సో ఇట్లా ఉంటుంది మీకు ఎపెక్స్ ఆఫ్ ద లంగ్. సో ఎపెక్స్ ఆఫ్ ద లంగ్ ఎట్లా ఉంది, బ్లంట్. ఓకే,
it lies above the level of anterior end of first rib. Anterior end of first rib అంటే అది ఈ లెవెల్లో ఉంది, బట్ ఎపెక్స్ దానికంటే చాలా పైకే ఉంది మీకు. ఓకే, సో ఫస్ట్ కోస్టల్ కార్టిలేజ్ నుంచి మీరు కౌంట్ చేస్తే 5 సెంటీమీటర్స్, అబౌవ్ ద క్లావికల్ మీరు కౌంట్ చేస్తే 2.5 సెంటీమీటర్స్ ఎపెక్స్ ఆఫ్ ద లంగ్. ఏది దాని పీక్ ఈస్ 2.5 సెంటీమీటర్స్. ఓకే, హైయెస్ట్ డయా. ఓకే, సో మనకి సూప్రాస్టెర్నల్ రీజియన్, సూప్రాస్టెర్నల్ ఫోసా ఇక్కడ ఒకటి చిన్నది వస్తుంది. క్లావికల్ మీద సూప్రా క్లావికులర్ ఫోసా, ఏది మనకి మీడియల్ కూడా ఉంటుంది ఫోసా, లాటరల్ ఫోసా కూడా ఉంటుంది. ఓకే, సో లాటరల్ది కొంచెం లార్జర్గా ఉంటుంది మనకి. సో ఆ లార్జర్ దానికి మీడియల్గా మనకి ఎపెక్స్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఎపెక్స్. నౌ కమ్ టు ద బేస్. సో ఈ పిక్చర్లో చూద్దాం. ఓకే, సో బేస్ ఎట్లా ఉంది మనకి. సో ఇది కూడా దీన్ని షేప్ని మనం సెమీ సర్కులర్ లేదా సెమీ లూనార్, ఓకే, కాన్కేవ్. ఓకే, మనకి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి మొత్తం డయాఫ్రమ్ ఉంటుంది. సో ఆ డయాఫ్రమ్ మీద ఇది కూర్చుంటుంది. ఓకే, ద బేస్. సో రైట్ లంగ్ ఎక్కడ కూర్చుంటుంది? ఎగ్జాక్ట్లీ మనకి లివర్, రైట్ లోబ్ ఆఫ్ ద లివర్ మీద కూర్చుంటుంది. లెఫ్ట్ లంగ్ ఎక్కడ కూర్చుంటుంది? లెఫ్ట్ లోబ్ ఆఫ్ ద లివర్, స్టమక్ అంటే పర్టికులర్లీ ఫండస్ ఆఫ్ ద స్టమక్, అండ్ దానికన్నా లేటరల్గా అంటే లెఫ్ట్ హైపోకాండ్రియం దగ్గర స్ప్లీన్. సో పార్షియల్లీ స్ప్లీన్ మీద, పార్షియల్లీ స్టమక్ మీద, పార్షియల్లీ లెఫ్ట్ లోబ్ ఆఫ్ లివర్ మీద కూర్చుంటుంది లెఫ్ట్ లంగ్. ఓకే, యాంటీరియర్ బార్డర్. సో ఇప్పుడు ఇందులో యాంటీరియర్ బార్డర్. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ యాంటీరియర్ బార్డర్ is very thin. ఓకే, కంపేర్ టు పోస్టీరియర్ బార్డర్ ఇట్ ఈస్ షార్ట్. ఎందుకంటే ఇది పోస్టీరియర్ బార్డర్ అంటే మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం, ఇది ఈ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి అట్లా వెనక్కి వెళ్తుంది. సో పోస్టీరియర్ బార్డర్ ఇస్ లాంగ్. ఓకే, సో ఆల్రెడీ మనం ప్లూరా, పెరాటల్ ప్లూరా లేదా విజరల్ ప్లూరా సర్ఫేస్ మార్కింగ్ చూసాం. సర్ఫేస్ మార్కింగ్లో ఏం చూసాం? సో ఫస్ట్ పాయింట్ ఎపెక్స్ ఆఫ్ ద లంగ్ దగ్గర, రెండో పాయింట్ మనకి స్టెర్నల్ యాంగిల్ దగ్గర, మూడో పాయింట్ మనకి ఫోర్త్ కోస్టల్ కార్టిలేజ్, సో లాస్ట్ పాయింట్ మనకి జిఫిస్టెర్నల్ జాయింట్ దగ్గర. ఓకే, సో రైట్ సైడ్ది పర్టికులర్లీ. సో అన్ని ఆ పాయింట్స్ అన్ని కలిపితే మీకు, సో దట్ ఈస్ ద యాంటీరియర్ బార్డర్ ఆఫ్ రైట్ లంగ్. సో యాంటీరియర్ బార్డర్ ఆఫ్ రైట్ లంగ్ ఈస్ వర్టికల్ అండ్ స్ట్రైట్ ఆల్మోస్ట్. ఓకే, so this corresponds to the costo-mediastinal line of pleural reflection. ఇది చదివారు ఎవరైనా అసలు? ప్లూరల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మీడియల్ సర్ఫేస్ని చూస్తాం. ఈ మీడియల్ సర్ఫేస్ కూడా ఇట్లా అండ్ లోపలికి అండ్ ఇట్లా ఇదంతా కవర్ అయి ఉంటుంది ప్లూరా తోటి మొత్తం. ఓకే, బయట సర్ఫేస్ ఎట్లా ఉంది? కాన్వెక్స్ అవుట్వర్డ్స్ ఉంది. సో అది కూడా మొత్తం ప్లూరా తోటి కవర్ అయి ఉంటుంది, అవుటర్ సర్ఫేస్ మొత్తం. సో బయటది మొత్తం కవర్ చేసి, ఓకే, అవుటర్ కోస్టల్ సర్ఫేస్ మొత్తం కవర్ చేసి ఇప్పుడు మీడియల్ సర్ఫేస్కి రావాలంటే ఇట్లా టర్న్ అవ్వాలి. సో దిస్ ఈజ్ వన్ రిఫ్లెక్షన్ ప్లూరాది, అది ఇంకో రిఫ్లెక్షన్. అట్లాగే పోస్టీరియర్ బార్డర్ దగ్గర నుంచి మళ్ళీ మీడియల్ సర్ఫేస్కి రావాలంటే ఇట్లా టర్న్ అవ్వాలి ప్లూరా. సో దిస్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్. ఓకే, సో ఇక్కడ టర్న్ అయింది ప్లూరా. సో ఈ టర్న్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీరియర్గా అయితే అది యాంటీరియర్ బార్డర్, పోస్టీరియర్ అయితే పోస్టీరియర్ బార్డర్. ఓకే, అవతల ఉన్నది సర్ఫేస్, యువతల ఉన్నది సర్ఫేస్, అవతలది కోస్టల్ సర్ఫేస్, యువతలది మీడియల్ సర్ఫేస్. ఓకే, సో కోస్టో మీడియాస్టైనల్ రిఫ్లెక్షన్ అంటే రిబ్స్ నుంచి మీడియాస్టైనల్కి రిఫ్లెక్షన్. రిబ్స్ సైడ్ ఉన్న ప్లూరా ఇటు సైడ్ తిరిగింది, లంగ్ని కవర్ చేయాలి కదా. అటు కూడా రిబ్స్ని కవర్ చేసిన ప్లూరా అవతల సైడ్ నుంచి ఇక్కడ మళ్ళీ లోపలికి తిరిగింది. సో యాంటీరియర్ కోస్టో-మీడియాస్టైనల్ రిఫ్లెక్షన్, పోస్టీరియర్ కోస్టో-మీడియాస్టైనల్ లేదా కోస్టో-వర్టిబ్రల్ రిఫ్లెక్షన్ అనొచ్చు. సో ఎక్కడైతే పాయింట్లో రిఫ్లెక్ట్ అయిందో అక్కడ ఆ యాంగిల్లో ప్లూరా ఇట్లా ఉంటుంది. సో దట్ బికమ్స్ ఏ బార్డర్. అంటే అది బార్డర్ అంటే ప్లూరాది బార్డర్. లంగ్ బార్డర్ ఎట్లాగో షార్ప్ అండ్ క్లియర్ ఉంటుంది. ఓకే,
Okay. So this is about the right anterior border of right. ఇట్లా vertical గానే ఉంది. సో కానీ లెఫ్ట్ కి వచ్చేటప్పటికి వాట్ యు సీ, సో ఇది ఇప్పుడు లెఫ్ట్ లంగ్. సో లెఫ్ట్ లో వాట్ వీ హావ్ సీన్, సో ఎపెక్స్ దగ్గర ఒక పాయింట్, ఓకే. సో తర్వాత స్టెర్నల్ యాంగిల్ దగ్గర ఒక పాయింట్, ఫోర్త్ కాస్టల్ కార్టిలేజ్. ఫోర్త్ కాస్టల్ కార్టిలేజ్ తర్వాత అది ఇప్పుడు వర్టికల్ గా రాకుండా, ఓకే, వాట్ ఇట్ హాస్ డన్, టువర్డ్స్ ద లెఫ్ట్ ఒక ఆర్చ్ లాగా తీసుకుంటుంది. ఓకే. సో స్టెర్నమ్ నుంచి 3.5 సెంటీమీటర్స్ ఆర్చ్ టర్న్ తీసుకుంటుంది అది. ఓకే, తీసుకుని ఇప్పుడు ఇది ఫోర్త్ కాస్టల్ కార్టిలేజ్ దగ్గర తిరుగుతుంది, సిక్స్త్ దగ్గర వచ్చి ఎండ్ అవుతుంది. ఓకే, సిక్స్త్ దగ్గర ఎండ్ అయిన తర్వాత అది lateral గా వెళ్తుంది, దాని ఇన్ఫీరియర్ బార్డర్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. ఇది మనం లోపల నుంచి చూస్తున్నాం, లెఫ్ట్ లంగ్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ లంగ్ చూస్తున్నాను మీరు. సో అందుకని యూఆర్ లుకింగ్ అట్ ద మీడియల్ బార్డర్. ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్ లంగ్ యాంటీరియర్ బార్డర్ ఈజ్ నాట్ స్ట్రైట్, సో ఇట్ ఈస్ ఇంటరప్టెడ్ బై ఏ కార్డియాక్ నాచ్. ఎందుకంటే ఈ రీజన్ ఈజ్ ఆక్యుపైడ్ బై హార్ట్, సో దట్ పుషెస్ ద లెఫ్ట్ లంగ్ a little away to the left. Okay, so below the level of fourth costal cartilage మీకు ఒక కార్డియాక్ నాచ్ వస్తుంది. ఓకే, సో అక్కడ మీకు హార్ట్ కవర్డ్ విత్ పెరికార్డియం ఆక్యుపైస్ దట్ నాచ్. సో ఆ కార్డియాక్ నాచ్ ఎక్కడైతే ఉందో లెఫ్ట్ లంగ్ది, అక్కడ హార్ట్ డైరెక్ట్ గా మనకి చెస్ట్ వాల్ మీదకి ప్రొజెక్ట్ అయి ఉంది. సో దేర్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ బై లంగ్. ఇక్కడ కూడా మళ్ళీ హార్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు హార్ట్ చిన్నది కాదు, మొత్తం ఇంత పెద్దగా ఉంటుంది. సో సమ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ ఈస్ కవర్డ్ బై లంగ్, బట్ కొంచెం పార్ట్ ఈస్ నాట్ కవర్డ్ బై లంగ్. ఇక్కడ మళ్ళీ మీకు లెఫ్ట్ వెంట్రికల్ వస్తుంది. ఓకే, అట్లాగే సిమిలర్ రైట్ లంగ్ తీసుకుంటే అక్కడ మీకు రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ ఇంప్రెషన్స్ ఉంటాయి. విల్ లుక్ ఎట్ ఇట్ లేటర్ ఆన్. ఓకే, సో ఇప్పుడు పోస్టీరియర్ బార్డర్. సో పోస్టీరియర్ బార్డర్ రెండిట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఆ పైనుంచి కింద దాకా. ఓన్లీ లెఫ్ట్ లంగ్ కొంచెం మనకి లిటిల్ లాంగర్ ఉంటుంది కంపేర్ టు రైట్ లంగ్, కానీ పోస్టీరియర్ బార్డర్ ఈస్ లాంగర్ అండ్ థిక్కర్. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, కనిపిస్తుందా షార్ప్నెస్ ఆఫ్ ద, ఇప్పుడు ఈ పైన ఒకలా ఉంది మీకు, ఓకే, బార్డర్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇఫ్ యూ కెన్ సీ, ఈ కిందకు వచ్చేటప్పటికి కెన్ యూ సీ ఇట్ హెస్ టర్న్డ్ లిటిల్ ఇన్వర్డ్. ఓకే, అది కనిపిస్తుందా, బయట నుంచి వచ్చి ఇక్కడ షార్ప్ టచ్ అయింది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఓకే, ఇట్లా వచ్చి షార్ప్ బార్డర్ వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుంది. సో అంటే ప్రొజెక్టింగ్ షార్ప్ థిన్ బార్డర్ ఇది. ఇది మీరు డైరెక్ట్లీ మీరు మనం స్పెసిమెన్లోనే చూద్దాం. ఓకే, ఐ థింక్ యూ కెన్ మేక్ అవుట్ ఫ్రమ్ దిస్ పిక్చర్. ఎనీబడి ఆన్సర్? ఒక థిన్ పీస్ అట్లా థిన్ షార్ప్ బార్డర్ వచ్చి మళ్ళీ అట్లా లోపలికి వెళ్తుంది. ఓకే, అట్లా ప్రొజెక్టింగ్ బార్డర్ ఇది. ఓకే, యాంటీరియర్ది. ఓకే, సో పోస్టీరియర్ది థిక్ ఇల్ డిఫైన్డ్, అంటే చాలా బ్రాడ్గా ఉంటుంది. అంటే పోస్టీరియర్ బార్డర్ మీరు చూస్తే ఎంత లావుగా ఉంటుంది అది. సో ఏది బార్డర్, ఇదా బార్డర్, ఇదా బార్డర్ అని మనకు డౌట్ కూడా వస్తుంది. కానీ బార్డర్ ఇట్లా ఉంటుంది, అంత లావు, అలా ఉన్నది మొత్తం అంతా బార్డర్ అంటాడు, పోస్టీరియర్ బార్డర్. ఓకే, సో ఈ వెనకాల అంత లావుగా ఉంటుంది ఇది. సో ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ C7 స్పైన్ టు T10. నేను ఆల్రెడీ చూసాం కదా, విసరల్ ప్లూరా లోవర్ ఎండ్, T10 ఎక్కడ లాటరల్ ఎండ్ ఆఫ్ సాక్రోస్పైనాలిస్, అంటే వెనకాల. ఇది యాంటీరియర్ చెస్ట్ వాల్, ఇది పోస్టీరియర్ చెస్ట్ వాల్ ఆర్ థొరాసిక్ వాల్. సో పోస్టీరియర్ థొరాసిక్ వాల్లో దాని లోవర్ ఎక్స్టెన్షన్ మనకి T10 దాకా ఉంటుంది. అదే ప్లూరాది T12 దాకా ఉంటుంది. సో ప్లూరా ఇంకొంచెం కిందకి దిగుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అయితే ఇట్లా వస్తుంది ఇంకా కిందకి, అంటే T12 దాకానో L1 దాకానో కూడా వెళ్తుంది. ఏది మనకి డయాఫ్రమ్ వెళ్ళినప్పుడు ఆ ఏరియా అంతా ఈ లంగ్ ఎక్స్పాండ్ అవుతుంది ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు. ఓకే, సో అందుకని ఇప్పుడు బోత్ పెయిర్స్ ఆఫ్, అంటే 1 పెయిర్ ఆఫ్ లంగ్స్ కదా మనకి. సో రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్ కవర్డ్, ఇమ్మీడియట్లీ కవర్డ్ బై 1, అంటే టోటల్గా కంప్లీట్గా మనకి ఎయిర్ ఆ రెండింటి మధ్యలో లంగ్కి విజరల్ ప్లూరాకి మధ్యలో గ్యాప్ లేకుండా మొత్తం కవర్ అయిపోతుంది, కంప్లీట్ కవర్ చేసినట్టు. దానిపైన కొంచెం దూరంలో మీకు పెరైటల్ ప్లూరా ఉంటుంది. సో అందుకని పెరైటల్ ప్లూరా రిఫ్లెక్షన్స్ లేదా దాని సర్ఫేస్ మార్కింగ్ విల్ బి లార్జర్ దెన్ ద సర్ఫేస్ మార్కింగ్ ఆఫ్ ద లంగ్. ఓకే,
ఎందుకంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఫర్ ఎక్స్పాన్షన్. లంగ్ ఎక్స్పాండ్ అండ్ రిట్రాక్ట్ అవ్వాలి, అట్లా అవ్వాలంటే దానికి స్పేస్ కావాలి. సో ఆ స్పేస్ ఈజ్ ప్రొవైడెడ్ మోర్ ఎక్కడ, కాస్టో డయాఫ్రమాటిక్ రిసెస్, ఓకే, అండ్ కాస్టో మనకి మీడియాస్టైనల్, అంటే ఇప్పుడు ఈ రీజన్లో మీడియల్ ఎండ్కి, ఇప్పుడు ఈ రీజన్లో, ఇప్పుడు లోపల ఇది ఇట్లా లోపలికి ఉంది కొంచెం, ఎందుకంటే ఇక్కడ హార్ట్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి. సో దీన్ని మనం డైరెక్ట్లీ స్పెసిమెన్లోనే చూద్దాం. అప్పుడు మీరు వన్స్ యూ జస్ట్ రీడ్ ఇట్, మీరు కాలేజ్కి వచ్చినప్పుడు ఇఫ్ యూ జస్ట్ సింప్లీ హోల్డ్ ద స్పెసిమెన్ ఫర్ 2 minutes యూ విల్ అండర్స్టాండ్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే, సో ఇన్ఫీరియర్ బార్డర్. సో ఇన్ఫీరియర్ బార్డర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ సెపరేటింగ్ ద బేస్ ఫ్రమ్ ద కోస్టల్ సర్ఫేస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద మీడియల్ సర్ఫేస్. మీడియల్ సర్ఫేస్ ఇక్కడ దాకా వచ్చి తర్వాత ఇది ఇన్ఫీరియర్ బార్డర్, తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తుంది మనకి బేస్. ఓకే, సో బేస్ inferior border is separating the base from the medial surface as well as coastal surface. So now come to medial coastal surface. సో ఇప్పుడు ఇది లెఫ్ట్ లంగ్ కోస్టల్ సర్ఫేస్. ఓకే, అంటే కోస్టల్ అంటే ఆ రిప్స్ని ఫేస్ చేస్తుంది ఇది. ఇప్పుడు ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్. సో వెనకాల వర్టిబ్రల్ బాడీస్ ఉంటాయి మధ్యలో మనకి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అట్లా మొత్తం దీన్ని రౌండ్ తీసుకుంటూ ముందరకు వస్తుంది. ఓకే, సో మొత్తం వెరీ కాన్వెక్స్. సో అది కోస్టల్ సర్ఫేస్. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ కోస్టల్ ప్లూరా అంటే పెరైటల్ ప్లూరా. ఓకే, అండ్ ఓవర్లైంగ్ థొరాసిక్ వాల్. మీడియల్ సర్ఫేస్, సో మీడియల్ సర్ఫేస్ ఆఫ్ లెఫ్ట్ లంగ్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు మీడియల్ సర్ఫేస్లో మనకి 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాడు. ఓకే, ఐ థింక్ ఇది యాంటీరియర్, పోస్టీరియర్. ఓకే, సో ఒకటి పోస్టీరియర్ పార్ట్ అంటాడు, ఇదంతా పోస్టీరియర్ పార్ట్, ఇదంతా యాంటీరియర్ పార్ట్. ఓకే, మిగిలింది. సో పోస్టీరియర్ పార్ట్ అంటే ఏంటి, విచ్ ఈస్ ఫేసింగ్ ద పార్ట్ ఆఫ్ ద లంగ్, ద పార్ట్ ఆఫ్ ద మీడియల్ సర్ఫేస్ ఆఫ్ ద లంగ్ విచ్ ఈస్ ఫేసింగ్ ద vertebral bodies. Okay, and anterior part అంటే mediastinal part అంటే this is facing the mediastinum. Okay, that mediastinum is separating the left lung from the right lung. Okay, so medial surface lo you've got 2 parts. Okay, vertebral part and mediastinal part, or posterior part, anterior part. Okay, సో ఇది, సో యాంటీరియర్ పార్ట్లోనే మీకు లెఫ్ట్ సైడ్ మీకు ఈ కార్డియాక్ నాచ్ ఉంటుంది, బట్ యాంటీరియర్ పార్ట్లోనే మీకు ఇక్కడ ఇంప్రెషన్, ఇది ఇప్పుడు లోపలికి అట్లా ఉంటుంది, అంటే దిస్ స్పేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై హార్ట్, అందుకని కొంచెం పుష్ చేయబడి ఉంటుంది. ఏది రైట్ లంగ్ టువర్డ్స్ రైట్, లెఫ్ట్ లంగ్ టువర్డ్స్ లెఫ్ట్ పుష్ చేయబడి ఉంటుంది. ఓకే, సో అక్కడ కార్డియాక్ ఇంప్రెషన్ అంటాడు. ఇంప్రెషన్ అంటే ఇప్పుడు ఇక్కడ రైట్ ఏట్రియం, ఇక్కడ రైట్ వెంట్రికల్, సో వాటి ఇంప్రెషన్స్ వస్తాయి, దీని మీద పడతాయి. సో అది మనకి వేరే పిక్చర్లో చూపిస్తాం మీకు, ఇందులో కూడా ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు సింప్లీ డెసిఫర్ బై యువర్ సెల్ఫ్ దీన్ని. కార్డియాక్ ఇంప్రెషన్ అనేది మనం లైవ్ స్పెసిమెన్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు కమ్ టు ద ఫిషర్స్ అండ్ లోబ్స్. ఇప్పుడు ఈ లెఫ్ట్ లంగ్లో కూడా ఇఫ్ యూ కెన్ సీ ఆబ్లిక్ ఫిషర్ ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి అటు వెళ్ళింది, అక్కడ మనకి అవుట్ సైడ్ మొత్తం అట్లా తిరిగి మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, సో ఆబ్లిక్ ఫిషర్. సో మనకి లెఫ్ట్ లంగ్లో ఓన్లీ 1 ఫిషర్, ఆబ్లిక్ ఫిషర్ ఉంటుంది. సో దట్ ఈస్ డివైడింగ్ ద లంగ్ ఇంటూ అప్పర్ లోబ్, లోవర్ లోబ్. ఓకే, సో అప్పర్ లోబ్ ఈజ్ మోర్ యాంటీరియర్, లోవర్ లోబ్ ఈజ్ మోర్ పోస్టీరియర్. ఇదంతా లోవర్ లోబ్ కిందకి వస్తుంది. లోవర్ లోబ్ ఈజ్ మోర్ పోస్టీరియర్, అప్పర్ లోబ్ ఈజ్ మోర్ యాంటీరియర్. ఓకే, ఇది లెఫ్ట్ లంగ్. సో లెఫ్ట్ లంగ్లో ఇప్పుడు ఈ ఆబ్లిక్ ఫిషర్ ఇక్కడ వచ్చింది, కార్డియాక్ నాచ్ ఇక్కడ వచ్చింది. సో ఈ రెండింటి మధ్యలో ఒక ప్రొజెక్షన్ వచ్చింది. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ప్రొజెక్షన్. ఓకే, సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ లింగ్యులా. లింగ్యులా అంటే ఆల్వేస్ ఎ టంగ్ షేప్డ్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు దాని షేప్ ఎట్లా ఉంది, ఒక ప్రొజెక్టింగ్ టంగ్ లాగానే ఉంది ఇది. ఓకే, సో దిస్ ఈస్ లింగ్యులా. సో దిస్ ఈస్ థాట్ టు బి ద కరస్పాండింగ్ ఇప్పుడు రైట్ లంగ్లో 3 ఉన్నాయి, మిడిల్లో కూడా ఉంది.
So this is thought to be the middle lobe of left lung. Okay. So ఇది so come to the fissures. So right lobe లో రైట్ లంగ్ లో మీకు ఓకే 3 లోబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పిక్చర్ లో అది క్లియర్ గానే కనిపిస్తుంది కదా మీకు. అప్పర్, మిడిల్, లోవర్ 3 లోబ్స్ అండ్ 2 ఫిషర్స్. సో ప్రైమరీ ఫిషర్ 2 లంగ్స్ లో ఉండేది ఆబ్లిక్ ఫిషర్, రైట్ లంగ్ లో ఎక్స్ట్రా ఉన్నది హారిజాంటల్ ఫిషర్. సో 2 ఫిషర్స్ హ్యావ్ డివైడెడ్ ద రైట్ లంగ్ ఇంటూ 3 లోబ్స్. ఓకే. లెఫ్ట్ లంగ్ లో ఆల్రెడీ సీన్ ఓన్లీ ఆబ్లిక్ ఫిషర్ ఉంది. సో ఓన్లీ అప్పర్ లోబ్, లోవర్ లోబ్. సో ఆబ్లిక్ ఫిషర్ అనేది ఇప్పుడు ఆల్రెడీ సీన్ దట్ ఇట్ కట్స్ ద హోల్ లంగ్ అప్ టు ద హైలమ్. ఈ బయట నుంచి లోపల డెప్త్ దాకా కూడా మొత్తం కట్ ఉంటుంది. యూ కెన్ ఈజీలీ సెపరేట్ అప్పర్ అండ్ లోవర్ లోబ్స్. ఓకే. ఓన్లీ హైలమ్ దగ్గర అటాచ్ అయి ఉంటాయి ఆ రెండు. సో ఇది ఎట్లా పాస్ అవుతుంది అంటే ఇట్ పాసెస్ ఆబ్లిక్లీ డౌన్వర్డ్స్, ఫార్వర్డ్స్. ఓకే. సో దాని మెజర్ ఇప్పుడు ఇస్తాడు మీకు, ఇందులో చెప్తాడు. ఒకసారి మీకు టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. సో హౌ ఈజ్ ఇట్ పాసింగ్? ఇప్పుడు ఆ లోపల హైలం ఇక్కడ ఉందనుకుందాం, లోపల సైడ్, ఇన్నర్ సైడ్. సో అక్కడి నుంచి ఇట్లా వచ్చి సో డౌన్వర్డ్స్, ఫార్వర్డ్స్, క్రాసింగ్ ద పోస్టీరియర్ బార్డర్ ఎక్కడ 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఎపెక్స్. ఏది మనకి ఎపెక్స్ నుంచి 6 సెంటీమీటర్స్ దూరంలో పోస్టీరియర్ బార్డర్ని క్రాస్ చేస్తుంది. ఓకే. అట్లాగే ఇన్ఫీరియర్ బార్డర్ని ఎక్కడ క్రాస్ చేస్తుంది? 5 సెంటీమీటర్స్ ఫ్రమ్ మిడ్ ప్లేన్. అంటే మిడ్ అంటే మనకి యాంటీరియర్ సైడ్ తీసుకోవాలి. అంటే స్టెర్నమ్ ఇక్కడ ఉంది, ఆ పక్కన రైట్ లంగ్ ఉంది. సో అక్కడ ఇన్ఫీరియర్ బార్డర్ని టచ్ చేస్తుంది. అక్కడ వెనకాల పోస్టీరియర్ బార్డర్ నుంచి వస్తూ ఇన్ఫీరియర్ బార్డర్ని టచ్ చేస్తుంది. ఎంత? 5 సెంటీమీటర్స్ ఫ్రమ్ స్టెర్నమ్, మిడ్ లైన్లో, స్టెర్నమ్ మిడిల్ పార్ట్ నుంచి. ఓకే. సో వెనకాల పోస్టీరియర్ బార్డర్ నుంచి అది రన్ అవుతూ అట్లా కిందకి యాంటీరియర్ సైడ్కి వచ్చి ఇన్ఫీరియర్ బార్డర్ని కట్ చేస్తుంది. ఓకే. ఆ ఇన్ఫీరియర్ బార్డర్ని ఎక్కడ కట్ చేస్తుంది అంటే స్టెర్నమ్ మిడ్ లైన్ నుంచి 5 సెంటీమీటర్స్. ఓకే. సో ఇట్ ఈస్ రన్నింగ్ ఆబ్లిక్లీ డౌన్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్స్. ఓకే. సో ఈ ఆబ్లిక్ ఫిషర్ వల్లనే లోవర్ లోబ్ మనకి పోస్టీరియర్ అయిపోయింది, అంతే కదా. క్లియర్లీ సీ ఇది యాంటీరియర్ పార్ట్. ఇప్పుడు ఇది లోవర్ లోబ్, అప్పర్ లోబ్, మిడిల్ లోబ్. సో ఈ ఫిషర్ ఇట్లా ఆబ్లిక్ ఉండడం వల్ల, ఈ ఫిషర్ ఇట్లా ఉండుంటే మనకి యూ డోంట్ నో హౌ దిస్ విల్ బి. అప్పుడు దీన్ని పోస్టీరియర్ లోబ్, దీన్ని లోవర్ లోబ్, అప్పర్ లోబ్ అనేవాళ్ళు. అట్లా లేదు మనకి. ఓకే. ఆబ్లిక్ ఫిషర్ ఉంది కాబట్టి పైన ఉన్నది అప్పర్ లోబ్ అన్నాడు, కింద ఉన్నది లోవర్ లోబ్ అన్నాడు. కానీ లోవర్ లోబ్ ఈజ్ మోర్ పోస్టీరియర్, ఇది మోర్ యాంటీరియర్. అట్లాగే మిడిల్ లోబ్ యాంటీరియర్. ఓకే. సో ఇది సో అట్లాగే రైట్ లంగ్ లో హారిజాంటల్ ఫిషర్. సో హారిజాంటల్ ఫిషర్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ? ఇఫ్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్. ఓకే. యాంటీరియర్ బార్డర్, యాంటీరియర్ బార్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది అది. ఓకే. యాంటీరియర్ బార్డర్ నుంచి కట్ చేసుకుంటూ, ఇది కూడా డీపర్ గానే ఉంటుంది, కట్ చేసుకుంటూ వచ్చి ఆబ్లిక్ దాన్ని ఫిషర్ని టచ్ చేసింది. ఓకే. సో passes from the anterior border up to the oblique fissure. సో అది పాస్ అయినప్పుడు ఏమైంది? ఈ ఆబ్లిక్ ఫిషర్ కి ఈ హారిజాంటల్ ఫిషర్ కి మధ్యలో ఒక వెడ్జ్ షేప్డ్, వెడ్జ్ అంటే ఇప్పుడు ఈ షేప్. ఓకే. వెడ్జ్ షేప్డ్ పార్ట్ ఆఫ్ ద లంగ్ సెపరేట్ చేసింది. సో దట్ ఈస్ ద మిడిల్ లోబ్. ఓకే. సో ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనకి? ఇది 4th కోస్టల్ కార్టిలేజ్ నుంచి హారిజాంటల్ గా వస్తూ సైడ్కి వస్తూ ఆబ్లిక్ ఫిషర్ని టచ్ చేస్తున్నది. సో ఇది కూడా మనం అక్కడే స్పెసిమెన్ లోనే మీరు చూడండి, రైట్.